బలమే అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ భారతదేశం భారతరత్న బాబా అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడికి గుడికి దూరం ఉంచిన మరణాన్ని కూర్చమన్నాడు మదిలో బుద్ధుని దల్వమన్నాడు మానవత్వము పంచమన్నాడు మానవత్వము పంచమన్నాడు మానవత్వము పంచమన్నాడు బుద్ధుని మార్గం నడవాలన్నాడు బాబా అంబేద్కర్ జ్ఞానం పొందే మార్గం చూపే బాబా అంబేద్కర్ భారతదేశం భారతరత్న బాబా అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ అక్షరాలే మన ఆయుధం అన్నాడు పగడి మంత్రగని నమ్మకన్నాడు అరే అక్షరాల మన ఆయుధం అన్నాడు పగడి మంత్రగని నమ్మకన్నాడు బ్రహ్మరాటలు ఉత్తయన్నాడు మనుషులంతా సమానమన్నాడు మనుషులంతా సమానమన్నాడు మనుషులంతా సమానమన్నాడు అంటారని పేరు మంటైలేసే బాబా అంబేద్కర్ కులగోడాలను కూల్చివేసెను బాబా అంబేద్కర్ భారతదేశం భారతరత్న బాబా అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ దోపిడి వర్గం బలంగా ఉందని భయపడవద్దని గాంధీ నెహ్రూ పటేల్ తోటి యుద్ధం చేసి బానిస బతుకుల వెలుగులు తెచ్చి భావితరాలకు బాటలేసెను భావితరాలకు బాటలేసెను భావితరాలకు బాటలేసెను బానిస బతుకులు బతుకద్దన్నాడు బాబా అంబేద్కర్ రాజులమయ్యే రాతను రాసే బాబా అంబేద్కర్ భారతదేశం భారతరత్న బాబా అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ నిచ్చని మెట్ట కులయ మొత్తను కూకటి వేలతో కూల్చాలన్నాడు సమాజ స్థాపన అన్నాడు సమానత్వంతో బ్రతకాలన్నాడు సోదర పాపం ఉండాలన్నాడు చెలిమి చేసి జీవించాలన్నాడు సెలిమి చేసి జీవించమన్నాడు సెలిమి చేసి జీవించమన్నాడు కులము కూడు పెట్టమన్నాడు బాబా అంబేద్కర్ మత హింసలు ఉండద్దన్నాడు బాబా అంబేద్కర్ భారతదేశం భారతరత్న బాబా అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ జయగొడ్డి జేబిము చెప్పుకున్నాము జనము గుండెలో సప్పుడవుదాము బహుజనులంతా ఏకము చేద్దాము కూడిపోత మన రాజ్యమొచ్చును కూడిపోత మన రాజ్యమొచ్చును కూడిపోత మన రాజ్యమొచ్చును బానిస బతుకులు అరే మానీల బాటల పోల వినరా తమ్ముడా మా బతుకులు మార్చే పాటల బోధం నడవర తమ్ముడా భారతదేశం భారతరత్న బాబా అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ బడుగు జీవులకు బలహీనులకు బలమే అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ అన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకనే ఈ పాట రాయడం జరిగింది గడ్డంగిరి ఈ పాట గడ్డంగిరి మరి రచన అదేవిధంగా గానం మరి గడ్డంగిరి ఈ పాటలో చాలా అద్భుతంగా మరి వర్ణించడం జరిగింది జై భీమ్ జై భీమ్ అయితే ఇంకొకటి మన మాదిగల గురించి ఒక చిన్నగా రాసిన అది మట్టి మల్లెల మందారాల పాట మాదిరా మాదిగ డప్పుల దండోరా పాట మాదిరా మట్టి మల్లెల మందారాల పాట మాదిరా మాదిగ డప్పుల దండోరా పాట మాదిరా అది జంబా మూలావాసి చరిత మాదిరా అంటరాని పెను మంటల దరువు మాదిరా అంటరాని పెను మంటల దరువు మాదిరా అంటరాని పెను మంటల దరువే మాదిరా పండ్రాయి కూటం గుద్దుల దెబ్బ మాదిరా పండ్రాయి గుడల్ గుద్దుల దెబ్బ మాదిరా పండ్రాయి కూటం గుద్దుల దెబ్బ మాదిరా
మాదిగ డప్పుల దండోరా ఆట మాదిరా మతి మల్లెల మందారా పాట మాదిరా మాదిగ డప్పుల దండోరా ఆట మాదిరా అమ్మ తనము కమ్మానైనా ప్రేమ మాదిరా సాటి మనిషికి సాయపడే మనసే మాదిరా సాటి మనిషికి సాయపడే మనసే మాదిరా సాటి మనిషికి సాయపడే మనసే మాదిరా నాగేటి సాల్లో సెంత గింజల మొక్కలు మేమురా పాలకంకుల పంట రాసుల నవ్వులు మావిరా పాలకంకుల పంట రాసుల మొక్కలు మావిరా పాలకంకుల పంట రాసుల నవ్వులు మావిరా పొద్దు కన్నా ముందే మేము నిద్రలేస్తాము 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 పొద్దుకే దాకా పొట్ట తిప్పులు ఎన్నో పడతాము మట్టి మల్లెల మందారా పాట మాదిరా మాదిగ డప్పుల దండోరా మాదిరా. జై భీమ్ అన్న. జై భీమ్. ఈ బిఎస్పి న్యూస్ ఛానల్ నుంచి వెళ్ళి మా ముఖ్యమన్న గారి పెద్ద ఇది మాసనపల్లి గ్రామంలో మొన్న జరిగినటువంటి దాడి విషయానికి వచ్చి మేము ఆ విషయాన్ని అన్నగారిని మీడియా ముఖంగా తన అభిప్రాయం తెలపాలని మేము పిలిపించడం జరిగింది. అన్నగారు వచ్చి ఆ విషయాన్ని ఆ గ్రామంలో ఏం జరుగుతుంది, అన్నపైన ఎందుకు ఆ దాడి జరుగుతుంది, ఆ విషయాలు వివరించి గ్రామ ప్రజలకు చెప్పాలని మేము ఈ బిఎస్పి న్యూస్ తరఫుగా అన్నగారిని కోరుతున్నాం. అన్నగారు జై భీమ్. తప్పకుండా వివరిస్తాను. వాస్తవానికి నా మీద దాడి జరగడానికి కారణం ఎటువంటి పాత గొడవలు అటువంటి ఏమి లేవు. కాకుంటే ఇది ఎలూరి రామరెడ్డి అనే వ్యక్తి కక్షపూరితంగా, ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళకు కాదు పెద్దవాళ్ళకే. ఇది తెలంగాణ కేసరి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి భిక్షపతి దీన్ని వెలుగులో తీసుకురావడం జరిగింది. భువనగిరి జిల్లా గుండాల మండలంలోని మాసనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్న విషయాన్ని తెలంగాణ కేసరి రిపోర్టరు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మాసనపల్లి గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఎన్నుకున్న విషయం ఎవరికీ తెలియదు. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ విషయంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ సభ పెట్టి ఇంటికి వారు అర్హులా కాదా అని చెప్పి నిజ నిజాలు తెలుసుకోవాలి. ఇందిరమ్మ కమిటీ గ్రామ సభ నిర్వహించి అందులో సెలక్షన్ చేసుకున్న తర్వాతనే శాంక్షన్ రావాలి. కానీ ఇక్కడ కొందరి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తున్న వారిని పగబడుతూ ప్రభుత్వ పథకాలు కానీ ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. గత ప్రభుత్వాలు కూడా ఒంటెత్తు పోగడతో ఓటరు సమస్యలను గుర్తించకుండా తమ కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా చేయడంతో ప్రజలు గ్రహించి ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యమని స్వాగతం పలికారు. రాజ్యాంగంలో సమానత్వం ఉంది, కానీ ప్రజల్లో లేదన్నట్లుగా ప్రభుత్వం ఇచ్చే పథకాలు అన్ని సామాన్య ప్రజలకు అందే విధంగా దళితులకే పెద్దపీట అంటూ మొదటి అవకాశం ఇల్లు లేని నిరుపేదలకే ఇల్లు కేటాయించాలని ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ నేనే మంత్రి నేనే రాజు అనే విధంగా గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎలూరి రామరెడ్డి పక్షపాతం వహిస్తూ కక్షపూరితంగా మొత్తమే ఇల్లు లేని నిరుపేదలను వదిలిపెట్టి గుడిసెపై పరదలు కట్టుకొని వానకు చలికి వణుకుతున్న వికలాంగుల కుటుంబాలను వదిలిపెట్టి వారి రాజకీయ స్వలాభం కోసం ఎలూరి రామరెడ్డి చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వారికి ఇల్లు ఉన్నప్పటికీ ఇల్లు కూలగొట్టి ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తున్న వైనం. అయ్యా ముఖ్యమంత్రి గారు, గత 10 సంవత్సరాలు కూడా ఇదే పరిస్థితి. మా సామాన్య ఓటరు బాధితుల సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని జర్నలిస్టు మహంకాళి భిక్షపతి ప్రభుత్వాన్ని కోరుతూ మాసానపల్లిలోని ఫీల్డ్ అసిస్టెంట్ కొంతమంది ఇందిరమ్మ ఇల్లు రాకుండా సర్వేలోనే రాజకీయం చేస్తూ అడ్డుకున్నట్టు తెలిసింది అన్నారు. దీనిని బట్టి ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు కాదు పెద్దలకే అని అర్థమవుతుందనే విషయం గుర్తు చేయడం జరిగింది. ఇది అన్నగారు. వాస్తవానికి అన్నగారు ఇప్పుడు స్వయంగా అన్నే చదివి మాసనపల్లిలో జరుగుతున్నటువంటి
అక్కడ ఏదైతే పేదవాళ్లకు ఇల్లు ఆ, రాకుండా అదే ఎవరైతే తనకు అనుకూలమైన వ్యక్తులకు ఇవ్వడం జరిగిందన్న దాని మీద అన్నగారు క్వశ్చన్ చేసి అడిగినందుకు నా పైన దాడి చేసిరని స్వయంగా చదివి మాసన్పల్లి ప్రజలకు వివరించడం జరిగింది. నాకు తెలిసినంత వరకు అయితే ఇందులో ఎలాంటి తన మిస్టేక్ లేకుండా ప్రజలకు పేద ప్రజలకైతే కావాల్సింది పేద ప్రజలకు పూర్తిగా లేని వారికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలని కాంగ్రెస్ ఒక విధానం కాబట్టి అలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. పేదవాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళకి ఇల్లు రావడం వల్ల తప్పిదాలు జరుగుతున్నాయి కాబట్టి అన్నగారు అడగడంలో న్యాయం ఉందని నా వరకు అనిపిస్తా ఉంది. అదే ఇంకోటైనా వాస్తవానికి ఈ వార్త రాసిన వారం రోజుల్లోనే ఈ యొక్క వికలాంగులకు తప్పకుండా న్యాయం జరిగింది. మా యొక్క కాన్స్టిట్యూన్సీ అన్నటువంటి మరి బీర్ల ఎల్లయ్య గారు ఆ యొక్క గ్రామానికి వచ్చి ఆ యొక్క వికలాంగులైనటువంటి బొంత ఎల్లయ్య యొక్క ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి తప్పకుండా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి వారికి రెండో విడతలో ఇల్లును కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ వార్త తర్వాత. మరి ఎంత తర్వాత ఇంత నా పైన యొక్క దాడి జరగడం కారణం ఏంటిదంటే వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ స్వలాభం కోసం చెప్పాను కదా, ఇక్కడ ప్రశ్నిస్తున్న వారిని పగబడుతూ ప్రతి విషయంలో ఒక విలేకరిగా నేను ప్రతి సందర్భంలో ప్రశ్నిస్తుంటాను. ఆ విషయంలో నాకు చాలా సందర్భాలలో ఇప్పటి వరకు దాదాపు 2010 నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ పథకాల్లో నేను ఎన్నో అవకాశాలు వచ్చినప్పుడు కూడా నాకు రాకుండా చేయడం ఈ యొక్క ఎల్వి రామరెడ్డి అది మొదటి. అది ఇంకోటి మన తెలంగాణ కేసర్ నుంచి వేసినటువంటి పేపర్ అంతేనా? అవును. ఇది అంతేకాకుండా ఇంకొకటి వాస్తవానికి ఈ యొక్క వార్త వేసిన తెల్లారి నుండే గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనిషి అందరూ నన్ను పిలిపించి మా అమ్మను నాన్నను ఎన్నో రకాల ఇబ్బందులకు గురిపెట్టరు. అయినా కానీ నేను ఇక పూర్తి చేయలేదు. మా అమ్మ నాయన కోసం ఈ యొక్క వేసినాం. ఏది నీ ఓన్దా అది జాగా? అది ప్రభుత్వ స్థలం అనేది. ప్రభుత్వ స్థలం ఇది. ఇక్కడ ప్రభుత్వ స్థలంలో 4 ప్లాట్లు ఉన్నాయి అన్న. ఒక ప్లాటు ట్యాంక్ పోయిందన్న. ఇక్కడ అవపడే ఇల్లు ఇది ఒక ప్లాటు. ఎవరిది అది? అది పాలాడుగు మల్లయ్య అని ఒక పెద్ద మనిషిది. ఆయనకు 3 ఇల్లు ఉన్నప్పుడు కూడా 3 ఇల్లు అమ్ముకొని నాకు ఇల్లు లేదని చెప్పి అక్కడ దౌర్జన్యంగా వేసుకున్నాను. అయితే ఇక్కడ మొత్తం ఎన్ని ప్లాట్లు అసలు? 4 ప్లాట్లు ఉంటాయి అక్కడ. 4 ప్లాట్లలో 2 ప్లాట్లు ఆల్రెడీ, ఒకటి ప్లాట్ ట్యాంక్ పోయింది, ఒకటేమో వాళ్ళు ఇల్లు కట్టుకున్నాను. అయితే అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని నేను కూడా అయ్యా మాకు ఇల్లు లేదని చెప్పి అయితే నేను తప్పకుండా మరి ఎంఆర్ఓ దరఖాస్తు పెట్టి అది పెట్టి దానికి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. సర్టిఫికేట్ కూడా ఉంది. అయితే ఇక్కడ అది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మేము గుడి కట్టుకుంటామని చెప్పి 2 ట్రిప్పుల రాలేయడం జరిగింది. ఇక్కడ ఎవరు వేసారు? అది పాలడుగు ఉప్పలయ్య వీళ్ళందరూ కలిసి వేసిరు. ఇక్కడ వేస్తే అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు ఇమీడియట్లీ ఆ రాళ్ళని తీయండి లేకుంటే మీతో మీ కేసు అయితే అని చెప్పగానే ఇమీడియట్లీ ఎవరైతే రాళ్ళు వేసినారో ఎంఆర్ఓ పోలిచ్చారు. అప్పుడు నేనే కంప్లీట్ ఇచ్చిన. ఎందుకంటే నేను అయ్యా నాకు లేదని చెప్పి నేను కబ్జా చేసుకున్నా, నాకు ఇల్లు లేదు అని చెప్పి నేను కబ్జా చేసుకున్న స్థలంలోనే ఇక్కడ డబ్బా పెట్టుకున్నా. డబ్బా పెట్టి కూడా దాదాపు ఇప్పుడు ఒక 15 ఏళ్ళు 12 ఏళ్ళు దాటుతుందన్న. అయినప్పటికీ కూడా మొన్న రీసెంట్లీ ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఫోటో తీయడానికి వస్తే కూడా ఇప్పుడు సర్వేలోనే అడ్డుకున్నట్టుగా ఎవరైనా అడ్డుకున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పాను కదా. అసలు ఫీల్డ్ అసిస్టెంట్ కు ఈ యొక్క ఇందిరమ్మ సాంక్షన్ విషయం కానీ ఇందిరమ్మ ఇళ్ళ విషయం కానీ ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ రాజకీయం చేసి మా భార్య అయినటువంటి ఆమెను ఇక్కడ ఫోటో కూడా తీయనీయకుండా చేయడం జరిగింది. అయితే మొన్నటిసారి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మరి అయ్యా మాకు ఇట్లా ఇల్లు లేదని చెప్పి ఇక్కడ గుడి చేసుకొని ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కోసం గుడి చేయడం జరిగింది. అయితే మీరు ఇక్కడ ఇల్లు వేసిరు, ఇది ట్యాంక్ వచ్చేసి 2 ప్లాట్లు అయిపోయినాయి. ఈ వెనకాల పాలడుగు మళ్ళీ ఇక్కడ ఆయన కబ్జా చేసుకుండు. ఇంకొకటి ఏది ఇంకొకటి ఖాళీ ప్లేస్ ఉందా? ఈ ఖాళీ ప్లేస్ ఇది ఖాళీగా ఉంది. ఇది ఎవరిది అన్నట్టు? ఇది ప్రభుత్వమే. 4 ప్లాట్లు ఖాళీ, ఇది ఖాళీగా ఉంది. ఇప్పుడు ఖాళీ ఉంది ప్లాట్, ఇది ఖాళీగా ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ కబ్జా చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ నాకు సర్టిఫికేట్ వచ్చింది. నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని నెలలు మా అమ్మ నాయన ఇక్కడ దుకాణం కూడా అమ్మారు, డబ్బా అమ్మారు. అయితే ఎప్పుడైతే నేను వార్త పెట్టినో ఈ వార్తను దీన్ని ఆధారంగా తీసుకొని ఆ వార్త మీద ఉన్నటువంటి కోపంతో మొన్న 4 సెప్టెంబర్ 4 తారీఖు నాడు ఈ యొక్క గుడిసెను ఈ యొక్క డబ్బాను మొత్తం ఒక 30 మంది అందరూ కలిసి మొత్తం పెట్రోల్ పోసి గుడిసెను ఈ డబ్బాను మొత్తం కాలబెట్టడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ఏకంగా మొత్తం కాలబెట్టడం జరిగింది. ఇక్కడ ఆనమాలు లేకుండా
చేయడం జరిగింది. ఇది నేను 2 సార్లు మరి అక్కడ ఉన్నటువంటి ఆ పత్రిక విలేకరులకు ఫోన్ చేసినా కానీ వారు సరే చూస్తామన్నారు. కానీ ఆ యొక్క ఇమేజెస్ ఫోటోలను కూడా బయటికి రాకుండా 2 రోజులు చేయడం జరిగింది. నేను సంబంధిత ఎస్ఐ గారికి మరి అయ్యా సారు నా మీద ఇట్లా దాడి జరిగే ప్రసక్తి అది ఉంది, నేను ఆల్రెడీ మరి ఆగస్టు 6వ తారీఖు నాడే నేను మరి రాచకొండ సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ వార్త పైన దాడి చేస్తామని చెప్పి గత 15 రోజుల నుంచి నా ఎమ్మడి పడుతున్నారు. నేను దాన్ని గ్రహించుకుంటూ తిరుగుతున్నా. నేను దొరకలేను కాబట్టి ఈ యొక్క కక్షపూరితంగా నా యొక్క డబ్బను నా యొక్క గుడిసెను తగలబెట్టడం జరిగింది. అయితే ఇటువంటి తగలబెట్టిన వాటిని కూడా 2 రోజులైనా ఫోటోలు బయటికి రాకపోవడంతో నేను ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి నేను ఆ ఇమేజెస్ కోసం పోవడం జరిగింది. సార్ కూడా అక్కడికి వచ్చిండు, చూసిండు, సరే నీకేమైనా ఉంటే తీసుకురామని చెప్పిండు. ఆ తర్వాత నేను కూడా మరి ఊరు కాబట్టి నేను ఇంటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో అక్కడ మా అమ్మను వెళ్దామని పోతున్నా. ఆ సందర్భంలో నేను అక్కడ సార్ వెళ్ళగానే అంతకుముందు ఫోటోలు తీసుకున్నా కదా, ఈ ఫోటోలు తీసుకున్న సందర్భంలో మహేష్ మిగతా వాళ్ళు వీళ్ళందరూ తెమ్మ వచ్చి మొత్తం నేను వీడియో తీసుకుంటున్నా. ఆ వీడియో ఫోటోలు తీసుకున్న సందర్భంలో నా మీద ఏకాఏకంగా నేను చంపుతామని చెప్పి మీద వాడడంతో నా కాలేజీకి దెబ్బ కూడా కలిగింది. అక్కడ ఉన్నటువంటి అది కూడా ఒకసారి జూమ్ చేస్తారా? అయితే అక్కడ నేను భయపడి ఆల్రెడీ వెళ్ళిపోయినా. దాదాపున ఒక 200 మీటర్లు పరిగెత్తిన ఉరికిన, అయినా సరే ఉరికిండిలే పారిపోయిలే అని వదలకుండా నా ఎమ్మటి బైకులతోటి మరి ఉరికొచ్చుకుంటూ పరిగెత్తించి మరి ఆ బైకుల పైన పెద్ద పెద్ద కట్టెలతోని నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. నేను భయపడి ఒక బస్ స్టాండ్ లో ఒక ఇంట్లో దాచుకున్నా. ఆ ఇల్లు చుట్టుముట్టప్పటికి మళ్ళీ ఆ ఇంట్లో నుంచి గోడ దొనికి ఇంకో ఇంటికి షిఫ్ట్ అయినా. అక్కడ కూడా నాకు భద్రత నాకు కల్పించకుండా మొత్తం ఇల్లు మొత్తం వాళ్ళు గేరేసి మొత్తం కట్టెలతో ఉండడంతో నాకు భయమై అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లోనే ఒక గొడ్డలు ఉంది. ఆ గొడ్డలు అందుకొని నా ఆత్మరక్షణ కోసం, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవడం కోసమే అక్కడ ఉన్న గొడ్డలు తీసుకొని ఎవరికి ఎదురు వెళ్ళకుండా ఆ ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు ఎక్కి నేను ఆత్మరక్షణ కోసం ఆ గొడ్డలను పట్టుకున్నాను తప్ప ఎవరి మీద దాడి చేయడానికి కోసం అయితే నేను పట్టుకోలేదు. ఒకవేళ నేను దాడి చేసే ఉద్దేశం ఉంటే పైకి ఎందుకు వెళ్తా, కిందికే వచ్చాను కదా. అంటే నేను ఆత్మరక్షణ కోసం గొడ్డలు పట్టుకొని పైకి వెళ్ళిన. మరి నేను ఆత్మరక్షణ కోసం మరి పైకి వెళ్ళినప్పటికీ మరి నన్ను దాడి చేస్తున్నప్పటికీ ఆ యొక్క వాళ్ళందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి అన్నగారు మీకు ఇప్పుడే ఆ యొక్క సీసీ ఫోటో రికార్డ్ అయింది, ఒకసారి సీసీ ఫోటో చూపిస్తాను చూడండి. మీరే అయితే ఇక్కడ ఊరికొస్తున్నా చూడండి. భయంతో ఇక్కడ ఊరికొస్తుంది. అప్పుడు నా వెనక బ్యాగ్ ఉంది, నాకు మొత్తం నా వీడియో కిట్ నా వెనక బ్యాగ్ ఉందా, ఇట్లా వెళ్తున్నాం. ఆ ఇంట్లో దాచుకుని వెళ్ళిపోయినా. ఆ ఇంట్లో దాచుకున్న తర్వాత నా వెనకాల మరి ఎంతమంది బైక్ వస్తుంది, అంత పిల్లలే ఉన్నట్టు అన్న, పెద్దవాళ్ళు అంతా అన్న ఏం లేదన్న. ఇక్కడ ఎల్లు రామరెడ్డి వీళ్ళందరికీ సాయంత్రంగానే మందు దాపించి వీళ్ళను చెప్పు చేతుల్లో వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం పట్టుకుంటాడు అన్న. వాళ్ళందరినీ పిల్లలు మంచి కాలేజీ పిల్లలను కూడా ఈ బైక్ ఈయన కూడా అతనేనా? అంతే అంటారా? బైక్ మీద పెద్ద కర్ర ఉంటుంది చూడు, కర్ర ఉందా? అదే అన్న, ఇంతలో కర్ర. వీళ్ళందరూ అన్నా ఇక్కడ చూడండి, వీళ్ళు వెతుకుతారు ఇప్పుడు నీ గురించి. అది అంతా వాళ్ళే వెతుకుతారు. అదే అగో ఫస్ట్ వచ్చిన బండి వెనక మళ్ళీ చూడండి, ఈ బండికి వస్తాయి. ఇగో ఆ మాట వినండి అన్న. ఏంటరా వీళ్ళంతా ఎస్సీలే, అంతా ఎస్సీలే, మాదిగా వాళ్ళు. వీళ్ళంతా వాళ్ళు ఏలూరు రామరెడ్డి సంబంధించిన వాళ్ళు లేరు ఇందులో. రెడ్డి వాళ్ళు ఎవ్వరు లేరు అన్న. ఇంకొకటి ఏందన్న, ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఎస్సీ బీసీలు ఉందనుకో, ఎందుకంటే వాళ్ళ మీద మనకు ఒక యాక్ట్ ఉంది కదా, యాక్ట్ తీసుకుంటామని చెప్పి వీళ్ళు మన వాళ్ళతోనే కొట్టేయడం వీళ్ళకి ఆనవతాయి. ఆ ల్యాండ్
గ్రామానికి సంబంధించింది అన్నారు కదా 4 ప్లాట్లు. అవును. ఏలూరు రామరెడ్డికి ఏం సంబంధం? మీ రాజకీయం ఇదన్నారా? వీళ్ళందరూ ఏలూరు రామరెడ్డి చెప్పు చేతిలో ఉంటారు. ఏలూరు రామరెడ్డి చెప్పిందే వేదమా ఇక్కడ? వీళ్ళు ఓన్ గా తీసుకొని రావచ్చు కదా మీదికి. ఏలూరు రామరెడ్డి రాడు అని చెప్పి, ఎందుకంటే ఏలూరు రామరెడ్డికి వీళ్ళు బానిసలు. ఇంకొకటి ఏంటంటే ఏ రకంగా బానిసలు అంటారా? వేలూరు రామరెడ్డి కాడ ఆయన కబ్జా చేయలేదు, పక్కన ఉండడానికి లేడు కదా. నాకు లేడు. మరి ఆయన ఎట్లా దాడి చేపిస్తాడు? ఎందుకు చేయిస్తాడంటారా? ఏలూరు రామరెడ్డి వీళ్ళకి ఏ రకంగా కూడా ఏలూరు రామరెడ్డి ఎక్కడ లేని ముందు పోడు. ఏలూరు రామరెడ్డి ఉంటేనే అన్నింటికి. నేను ఆ గుడి చేస్తున్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఆయనకు ఫోన్ చేసి పిలిపియడం, నేను వీడియో తీస్తుంటే వాళ్ళు వెళ్ళిపోవడం. రాజకీయ అండదండాలు ఏలూరు రామరెడ్డి మాకు ఉన్నాడని ఒక ధైర్యం, రాజకీయ మీద దాడి చేసినా మాకేమన్నా ఆయన చూసుకుంటాడు ఒక ధైర్యంతో వస్తున్నట్టు మీరు అనేది. అంటే మీ ఒక ఆలోచన అంతే, అనుమానం కూడా. అనుమానమే కాదు, రాజకీయ అండదండాలతోనే ఏలూరు రామరెడ్డి మీద మీ అనుమానం అంతేగాని రామరెడ్డి ఎగ్జాక్ట్ గా మీకు ఏది లేదు. అనుమానం లేదు. 100% ఆయన చేయించింది ఆయన చేయించిండు. ఎట్లా చేయించి ఇంకా ముందు చెప్తా. ఇక జరిగిందన్న ఇప్పుడు ఇక ఇంతమంది ఇంకా గుడి చూడు, ఇక వచ్చి వాళ్ళు ఏజెంట్ల సంపన్న ఇంకో వస్తుంది చూడండి. అయితే ఈ కార్యక్రమంలో బాచు అందరూ గ్రామ లెవెల్లో ఇప్పటి మాసనపల్లి ప్రజలు చూసి ఇప్పటికైనా గ్రామంలో ఎలాంటి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు దానికి చట్టాలు ఉన్నాయి, దానికి ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉంటారు. కాబట్టి మీకున్న ఆయన ముఖ్యంగానే ఏమైనా కబ్జా చేసినట్టుంటే మీరు కూడా పోయి ఆ అధికారులకు కానీ గ్రామ లెవెల్ పెదమస్తరంగా కానీ మీరు చెప్పవలసి ఉండవలసింది, అది తీసేసుకోవాల్సింది. కానీ ఒక వ్యక్తి పైన దాడి చేయడానికి ఇంతమంది వచ్చేసి కొట్టడానికి రావడం కూడా అది అది సరైన ఆలోచనలు కాదని కూడా మా అభిప్రాయం కూడా. అందులో ఇంకోటి ఏంటంటే ఇతను పరిగెడుతుంది కదా, భయంతో పరిగెడుతున్న వ్యక్తిని అది ఏదో ఏం జరిగిందో తెలియదు, అప్పటికైనా వదిలేసి ఉన్నా బాగుండు. ఏదైనా కానీ ఒక మనిషిని కొట్టడం పరిష్కారం జరగదు, దాడులు చేయడం వల్ల పరిష్కారం జరగదు. సమస్య అట్టినే ఉంటుంది కాబట్టి ముందు సమస్యను క్లియర్ చేసుకోవాలి. ఏదున్నా కానీ ఒకటే గ్రామంలో ఒక తల్లి బిడ్డలాగా తన కూడా మీ మాదిగ బిడ్డనే, మీరంతా మాదిగ బిడ్డలే. కాబట్టి ఏదున్నా మనవానికి కొంత మన మాదిగ వాళ్ళు అంటే మ్యాక్సిమం ఏం లేని వాళ్ళే ఉంటారు. కాబట్టి సమస్య ఏదున్నా కానీ తను పిలుచుకో. ఆ సౌండ్ అంతా పడదు. అసమానతలో మొదటి శత్రువుగా ఉంటారనేది 100% అది అంబేద్కర్ చెప్పిండు. అంబేద్కర్ కూడా ఎన్నో రకాల అవమానాలు పడ్డాడు. ఇలా వాస్తవానికి నేను కూడా భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి అనే ఆధ్వర్యంలో దాదాపు 56 వారాలు నేను జ్ఞానమాల చేస్తున్నా. అంటే నా లక్ష్యం గొప్పదైనప్పుడు అనేక అవమానాలు జరుగుతాయని అంబేద్కర్ ఎన్నో సందర్భాలు చెప్పిండు. ఇప్పుడు కూడా మనం ఎన్నో వింటున్నాం. వాస్తవం నా లక్ష్యం గొప్పది, నా ఆశయం పెద్దది. నేను చేసే లక్ష్యం ఏంటంటే వాస్తవం నా జాతి నాకు శత్రువు కాదు, నా జాతి నాకు ద్రోహం చేయలేదు. కాకుండా ద్రోహం చేసేవారు అంటే అగ్రవర్ణ అంటే ఏలూరు రామరెడ్డి చేయించుడు తప్ప నా జాతి బానిసకు తాను బానిసలనే విషయం తెలియనంత వరకు ఆ బానిసత్వంలోని ఆనందాన్ని పొందుతున్నారు. వాస్తవానికి ఏలూరు రామరెడ్డి లేనిది వీళ్ళు ఎక్కడ ముందుకు వెళ్ళరు. ఎలా అంటారా? ముందు చెప్తా. ఈ డబ్బా అది ఇప్పుడు గుడిసె వేసుకున్నది రేకులు ఇవి మొత్తం వాళ్ళే ఎరగొట్టిరు ఇవన్నీ వచ్చి అన్న. మొత్తం ఇది గుడిసే అండ్ నా డబ్బా అన్న. డబ్బా కూడా ఉంది ఇప్పుడు ఇలానే. నేను మొత్తం డబ్బా మొత్తం గుడిసే, ఆనమాలు లేకుండా రేకులు మాత్రమే మొత్తం నుజ్జు అయిపోయినా. మొత్తం ఆనమాలు లేకుండా నా గుడిసెను ఆ యొక్క డబ్బాని మొత్తం అది బర్న్ చేసేసి మొత్తం కాలబెట్టేసారు అన్న. అది ఈ ఫోటోల కోసమే కనీసం నేను తీసుకుందాం మంచిగా వచ్చేసిన. ఈ ఫోటోలు తీసుకుందాం వచ్చేసరికి నా మీద దాడి జరిగిందన్న. ఏదేమైనా కానీ గ్రామం, నువ్వు కూడా గ్రామ వ్యక్తే కాబట్టి ఆ గ్రామ పెద్దలు మాదిగలు ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైనా సరే కానీ భుక్షం చేసినటువంటి ఆ ఏదోడే కదా ఇతను కూడా పక్క వాళ్ళు కూడా వేసుకున్నారు అంటారు. మరి అది ఇది వేసుకున్నారు కాబట్టి మనోడు వేసుకున్నాడేమో, వేసుకుంటే మటుకు అది ఏమి తప్ప రైటా కూసబెట్టుకొని మాట్లాడుకుంటే బాగుండు. దాడులు చేయడము ఒక వ్యక్తి పైన ఒక 30 మంది దాకా వచ్చేసి ఏకంగా తన ప్రాణాలు పోతాయో ఉంటేయో అని ఒక భయభ్రాంతులకు గురై తను పరిగెడుతుంటే కూడా ఎమ్మడి వాడి కర్రలు పెట్టుకొని బైకుల మీద రావడం కూడా అది చాలా దారుణమైన విషయం. పబ్లిక్ లో మన అందరం ఒక మనిషిని చంపుకోవడం కాదు, ఒక మనిషిని ఇంకో మనిషి ప్రేమించడం నేర్చుకోవాలి.
ఎప్పుడైనా కానీ ప్రేమించడం నేర్చుకున్నప్పుడే సమస్యలు పరిష్కారం అయితే పగతో ఏమి సాధించలేరు మిత్రులారా. ఇప్పటికైనా కానీ మనం మాదిగ బిడ్డడే కాబట్టి మీరు కూడా అందరూ ఒకటే కాబట్టి సమస్య ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలని నా యొక్క అభిప్రాయంగా అన్నగారు వాస్తవానికి నాకు ఈ యొక్క ప్లాట్ పంచాయతీ కాదు, వాస్తవానికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్ణ వ్యవస్థ అంటే కాకుండా ఇప్పుడు కుల మత ఇప్పుడు కులాల నుంచి వచ్చింది. కులాలు ఏంటంటే మాది గుండా నుంచి వస్తున్నప్పుడు స్టార్టింగ్ మాసనపల్లి పొలిమేర స్టార్ట్ అవుతుంది అన్న. ఆ పొలిమేర స్టార్ట్ కాగానే మాసన పొలిమేరలోనే మాకు దుర్గమ్మ గుడి ఉంటుంది. ఆ దుర్గమ్మ గుడి అనేది 3 ఎకరాల భూమి, అది బర్ల సోమయ్య వారసులు. అయితే వాళ్ళు అది లావుని పట్ట అది అమ్ముకోవడానికి కుదరే కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చనిపోయే ముందు ఆర్థిక పరిస్థితుల వల్ల మరి ఎలిపెద్ది మల్లారెడ్డి వాళ్ళకు ఆ భూమి అమ్ముకోవడం జరిగింది. ఆ భూమి అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమిని ఈ యొక్క అగ్రవర్ణాలైనటువంటి రామరెడ్డి ఏం చేసిందంటే ఎవరికి తెలియకుండా ఈ యొక్క కుల పెద్ద మనుషులు ఉంటారు కదా, ఈ 5 పెద్ద మనుషులను పట్టుకొని ఎవరికి తెలియకుండా పాలడుగు భిక్షమయ్యకు వాళ్ళ భార్య పేరు మీద దొంగతనంగా పట్ట చేయడం జరిగింది. ఈ పట్ట చేసినప్పుడు నేను అక్కడ ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుని ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో నాకు తెలుస్తాయి కాబట్టి నేను దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆ 3 ఎకరాల భూమి దొంగతనంగా వాళ్ళు పట్ట చేసినప్పుడు మరి అప్పుడు ఉన్నటువంటి మరి హోమ్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు మన మొహమ్మద్ అలీ సార్ ఉండే. మరి అప్పుడు ఉన్నటువంటి సారు సహకారంతో మరి ఆ పాస్బుక్లో మొత్తం కొట్టేయడం జరిగింది. మొత్తం ఆ పాస్బుక్లను చింపి సారు లావన్ పట్ట ఎవరి పట్ట వేసారు నీకు, ఇది బదులాయింపు చెల్లదు కదా అని చెప్పి చింపి బయట వారేయడం జరిగింది. అప్పటి నుండి నేను ఆ 3 ఎకరాల భూమిని ఏం చేసినంటే అప్పుడు నుండి కలెక్టర్ ఆఫీసు నల్గొండలో ఉండే. నేను నా సొంత ఖర్చులతోటి నల్గొండకు, భువనగిరి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సంబంధిత అధికారులకు మొత్తం నేను నా యొక్క లెటర్ కార్డు మీద వాళ్ళకు మెమోటం పెట్టి తప్పకుండా మాకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని చెప్పి దాన్ని ఇళ్ల స్థలాల కోసం తీసుకురావడం జరిగింది. తర్వాత ఇళ్ల స్థలాలకు తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే మీకు అక్కడ ఇంకౌంట్ ఫోటోలు చూపించా ఇళ్ల స్థలాలు వాళ్ళేనా? వాళ్ళ ఫోటోలు చూపిస్తాను మీకు, చూపించారు అన్నది కంప అంటే ఈ కంప అనేది ఏంటంటే ఇక్కడ నాది తగలబెట్టారు కదా, ఈ యొక్క డబ్బా తగలబెట్టి అక్కడ ఎదురుకున్న ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ మా బాయ్ మినిమము మాకు ఒక 30 ఎకరాల పొలం ఉంటాయి ఇక్కడ. ఎవరికి? మా బాయి కాడ మా పాలది మొత్తం 30 ఎకరాల ల్యాండ్ మా అందరిది. అయితే ఇక్కడ ముందు రోడ్డు పక్కన వీళ్ళ యొక్క లావుల పట్ట పంచరాయి భూములు అవి, మా ఈ పట్ట భూములు, వీళ్ళ ఏమో పంచరాయి భూములు. అయితే ఇక్కడ ఒక అరగుంట వరకు వీళ్ళ రోడ్డు పక్కన పంచరాయి భూమి ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మాది భూములు, మీ భూములకు బాటలే అని చెప్పి ఇక్కడ మొత్తం 500 మీటర్ల వరకు మొత్తం కంపేయడం జరిగిందండి. ఎవరు ఇది నన్ను కొట్టిన వాళ్ళే, వీళ్ళు ఇప్పుడు నా మీద దాడి చేసిన వాళ్ళే. అంటే మన మాదిగలే, మన వాళ్ళే. అదే అంటే రాజకీయ అండదండ వాళ్ళ అండదండ చూసుకొని నా బావి కాడ పోకుండా నీ బాటలే అని చెప్పి కంప కూడా వేయడం జరిగింది. దీనికి మాసంపల్లి ప్రజలు ఇప్పటికైనా గ్రహించుకొని ఆ దుర్గమాత దగ్గర ఉన్నట్టు 3 ఎకరాల ల్యాండ్ లో అన్నగారు కూడా సొంత స్వార్థంగా ఎక్కడ కూడా దాని సొంత స్వార్థం లేకుండా దళితులకైనటువంటి ఇళ్ల స్థలాల గురించి తాను ఒక్కని కాకుండా మన అందరికి చెందాలన్న ఉద్దేశంతో తాను మీ వంతుగా, మీ బిడ్డగా, మీ అన్నదమ్మునిగా తన వంతు ప్రయత్నంగా మీ కొరకు కొట్లాడుతున్నాడు. కాబట్టి మీరందరూ అతనికి సహకరించి ఇప్పటికైనా 3 ఎకరాల ల్యాండ్ మీరు ఇళ్ల స్థలాలు మీరు ఏర్పరచుకొని మీ గురించి అతను కొట్లాడుతుంది. కాబట్టి ఒకసారి అతను ఎవరిపైన ఎలాంటి కోపం ఎలాంటి ఏం లేదు, వాళ్ళంతా అన్నదమ్ములని ఇప్పుడు కూడా అంటుండు. మీరు కూడా అతనితో పాటు కలుపుకోండి, అతను మీతో పాటు కలవాలి. మీరు ఏ ఇళ్ల స్థలాలు అయితే స్టార్టింగ్ ఎక్కడైతే మీకు దుర్గమాత గుడి కాడ ఏలూరు రామరెడ్డి నుంచి అక్కడి నుంచే ఇతనికి నా పైన ఇతనే చేస్తుండి మాకు ఈ రెడ్డి అగ్రవర్ణాల అన్నటువంటి హై స్థాయిలో మా ఇండ్లు దళితుల ఇండ్లు ఉంటున్నాయి కాబట్టి ఈ దళితుల ఇండ్లు పైకుంటే మేము అక్కడికి పోలేము, ఆ ఆలోచనతోనే మమ్మల్ని ఇండ్లకు దూరం పెడుతురా అని ఒక అభిప్రాయం అన్న తీసుకొచ్చింది. కాబట్టి మరి బహుశా అలాంటి ఆలోచనలు ఉంటే అవి మార్చుకొని ఇప్పటికైనా కానీ ఆ దళితులకు కావాల్సిన ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటే గ్రామ పెద్ద మనుషులు చేసుకొని పెద్ద మనుషులు తీర్మానం చేసుకొని
మన మిత్రుని కలుపుకొని మిత్రులారా అందరికీ జేబీ. జై భీమ్ అన్న. ఇక్కడ ఈ ఈ కంప మీకు అక్కడ ప్లాట్ దగ్గర అక్కడ ఈ డబ్బకోటు అవన్నీ పడగొట్టేసి మళ్ళా అక్కడ కాలబెట్టేసి వచ్చి ఇక్కడ మీ ల్యాండ్ అవ్వకుండా ఇక్కడ కంపేషన్ అంటారు మీరు అనేది. అవునన్నా, అక్కడ ఆ డబ్బా అవన్నీ తగలబెట్టి వచ్చి నా బైక్ అడిగి పోకుండా ఇక్కడ కంపార్ట్మెంట్ పెట్టిస్తారన్న. అది మిగతా పాలలు కూడా నీ వల్ల మాకు బైక్ అడిగి పోకుండా అని చెప్పి ఇబ్బంది అవుతుందని చెప్పి నా మీద వాళ్ళు దురుసుగా ప్రవహించడం జరుగుతుందన్న. అదే విధంగా అయితే ఇప్పుడు రామరెడ్డికి మీకు అసలు ఏడా సురువైంది గొడవ అసలు ఏడా మొదలైంది ఇద్దరి మధ్యలో ఏడా నీ పైన ఆయనకు మీకు ఇట్లాంటి ఎలిగేషన్లు ఎందుకు వచ్చినాయి మీ ఇద్దరి మధ్యలో ఏం తేడాలు అయినాయి అన్న? వాస్తవానికి ఎల్లూరి రామరెడ్డికి నాకు ఎటువంటి తేడా లేవు, గొడవలు లేవు, ఎటువంటి అది లేదు. కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే ఇప్పుడు కుల వ్యవస్థ, కుల అనే ధోరణితోటి ఏమైందంటే ఇప్పుడు ఒక దళితులు మరి గ్రామానికి మీద ఉంటే మేము ఎస్సీ ఎస్సీ బీసీ ఏరియా 3 ఎకరాల ల్యాండ్ దగ్గర ఇష్యూ. అవునా? అదేనా ఎక్కడ జరిగిందంటే చూపిస్తాను. ఇది ఇదేనా? ఇది మాసంపల్లి విలేజ్ అనేది ఇస్తుందన్నా. ఇక మాసంపల్లి అనే కదా, మాసంపల్లి. ఇదంతా 3 ఎకరాల బిట్ అన్న. ఇది ఇది దుర్గమ్మ గుడి అన్న. ఇది దుర్గమ్మ గుడి. ఇది చూడండి అన్న, ఇది దుర్గమ్మ గుడి. ఈ దుర్గమ్మ గుడి మొత్తంలో 3 ఎకరాల్లో ఇక్కడ ట్యాంక్ ఉందన్న, వాటర్ ట్యాంక్. ఇక్కడ గుడి ఉంది. అయితే ఇక్కడ ఇక చక్కగా ముందుకు వెళ్తుంటే మొత్తం ఊరు వస్తుంది అన్న. చూడండి, అది మొత్తం ఊరు స్టార్ట్ అయింది. ఊరు స్టార్ట్ అయింది కానీ ఇక్కడ ఏమైందంటే ఊరుకు ఎంట్రీ కాగానే మన పైన ఒక దళితులు అన్న వాళ్ళ ఇల్లు వస్తున్నాయి. అక్కడ మీరు ఆ 3 ఎకరాల ల్యాండ్ మీరు ఇళ్ళ స్థలాలకు మీరు వేసుకున్నా అని ఈ యొక్క ఆలోచన ఏది మాది వాళ్ళు మొత్తం దళితులు అందరూ కలిసి వాస్తవానికి ఇక్కడ మేము ఇళ్ల స్థలాల కోసం కొట్లాడినాం. అక్కడ ఫైల్ కూడా ఉందన్న. ఫైల్ ఉందన్న చూపి సార్. సరే జూమ్ చేస్తారా? ఇది 3 ఎకరాలకు సంబంధించిన లేఅవుట్ అనేది. ఈ లేఅవుట్ ప్రకారంగా ఇక్కడ అందరం ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులు అందరూ కూడా మహిళలు వచ్చినారు. మహిళలతో పాటు పురుషులు కూడా వచ్చారు. అందరూ గుడిసెలు వేసుకొని అక్కడ మరి చాలా మంది మరి కష్టపడ్డరు, చెట్టు కొట్టుకోరు, మరి గుడిసెలు వేసుకొని మరి ఎవరి స్థలం వాళ్ళు ప్లాట్లు కొట్టుకోరన్నా. ఒకసారి ఆ ప్లాట్లు కొట్టిన కూడా చూపారన్నా, ఆ ఫోటోలు అన్నవి. వీళ్ళందరూ వచ్చారు అప్పుడు ఏది ఇళ్ల స్థలాల గురించి. ఇళ్ల స్థలాలు 3 ఎకరాలు కూడా వాళ్ళు ఇళ్ల స్థలం మొత్తం ప్లాట్లు కొట్టుకున్నారు. అంటే అప్పుడు ఈ ఇల్లుకు ఏది ఇక్కడ ఏం చేస్తారు అసలు గడపడుతుంది వీళ్ళంతా? అప్పుడు అంబేద్కర్ కాలనీ అని చెప్పి దానికి భూమి పూజ చేసి అక్కడ పనులు స్టార్ట్ చేయడం జరిగిందన్న. ఏది ఆ ప్లాట్లు కొట్టడం కోసం, ప్లాట్ కొట్టడం కోసము ఆ యొక్క పని స్టార్ట్ చేయడం జరిగిందన్న. అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ప్లాట్ కొట్టడం కోసం భూమి పూజ చేసి పోయి అందరు కలిసి సాఫ్ చేసుకొని ప్లాట్లు కొట్టిరన్న. ప్లాట్లు కొట్టింది ఈ విధంగా లేఅవుట్ కూడా చేయరు. ఒకసారి జూమ్ చేయండి ఒకసారి. ఈ విధంగా లేఅవుట్ కూడా చేయడం జరిగింది. ఇది వీళ్ళ యొక్క సంతకాలు అన్నవి. వాళ్ళు సొంతగా వచ్చి వాళ్ళే మేము కమిటీ వేసుకుంటామని చెప్పి వాళ్ళందరూ కలిసి ఇగో సంతకాలు పెట్టారు. ఇగో వాళ్ళు కమిటీ అని పలాడు లక్ష్మి అధ్యక్షురాలు, ముత్తమ్మ ఉపాధ్యక్షురాలు, ఎల్లమ్మ కార్యదర్శి, ఉప్పలమ్మ, మా కృష్ణమ్మ, వీళ్ళందరూ కలిసి చూడండి అన్న. ఇక్కడ కిందికనండి, కొద్దిగా ఇంకా కిందికనండి, ఇంకా కిందికనండి. ఇంకా ఇగో ఈమె
మొత్తమా నువ్వు ఉపాధ్యక్షురాలు, ఆహా. ఇక్కడ ఏమో అధ్యక్షురాలు, ఉహు. వీళ్ళందరూ వాళ్ళే. మరి అందరూ ఈ రోజు ఈ సంతకాలు కూడా వాళ్ళ సంతకాలు పెట్టారు. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళందరూ సంతకాలు పెట్టిన ఒరిజినల్ సంతకాలు అనేవి ఉహు. ఇక్కడ ఏమని ప్రచారం చేశారంటే, మీరు అందరు కలిసి ఆయన సంతకాలు చేశారు, సంతకాలు చేసి ఆయన యొక్క ప్లాట్కు మీరు కాగితం తెప్పించారు, మీ సంతకాలతోనే ఆయన సర్టిఫికేట్ తెచ్చుకుంటని చెప్పి అసత్య ప్రచారం చేసి నా పైన దుష్ప్రచారం చేయడం జరిగిందన్న. ఇది అందరి వాళ్ళ యొక్క ఒరిజినల్ సంతకాలు ఇవన్నీ. మరి ఇక్కడ ఏం జరిగిందంటే అసలు వాస్తవానికి ఈ ఏదైతే వీళ్ళందరూ ఉన్నారో మరి ఈ దుర్గమ్మ గుడి కాడ మరి గుడి అనేది అందరికి సంబంధించింది, ఊరు మొత్తానికి సంబంధించింది. అయితే నేను మరి ఎమ్మెల్యే గారికి, సంబంధిత కలెక్టర్కు, సంబంధిత ఆర్డీఓ గారికి మరి నాకు లెటర్ ప్యాడ్ మీద వారికి వినతి పత్రం ఇచ్చి మరి దాన్ని మరి ప్రభుత్వ భూమిగా చేయడం జరిగిందన్న. ఇది ప్రభుత్వ భూమిగా దీన్ని పంచనామా చేసిన తర్వాత వీరందరూ వచ్చి దాంట్లో మరి ప్లాట్ కొట్టుకున్నారు, అన్ని చేసుకున్నారు. అయిన తర్వాత ఏమైందంటే ఇదే ప్లాట్ కొట్టుకున్న తర్వాత ఎలుగు రామరెడ్డి వచ్చి మరి ఈ యొక్క 5 ఎవరైతే ఉంటారో పెద్ద మనుషులు మరి భిక్షపతి వల్ల ఏం కాదు, మరి మనకు పటేల్ ఉన్నాడు, పటేల్ వల్ల మనకు న్యాయం జరుగుతుంది, రేపు ఎమ్మెల్యే గారి నుండి మనకు సర్టిఫికెట్లు ఇప్పించి మనకు ఇల్లు కట్టించే ప్రయత్నం పటేల్ వల్ల అవుతుంది, ఈయన వల్ల ఏం కాదని చెప్పి నన్ను పక్కకి పెట్టేసి ఇక్కడ ఎలుగు రామరెడ్డిని ఆ కుర్చీలో కూర్చోబెట్టి నేను మీకు 10 రోజులలో మీకు పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టిస్తానని చెప్పి అక్కడ తీర్మానం చేసుకుండు, అక్కడ ఒప్పందం చేసుకుండు. ఇది నిజమా కాదా వీళ్ళందరినీ అడగండి. ఆ రోజు ఆ ప్లాట్ కాడికి ఆ భూమి కాడికి వచ్చి నేను పట్టాలు ఇప్పిస్తా, ఈ భూమిలో మీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఆ రోజు ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మినిమము 5 ఏళ్ళు అవుతుంది. కానీ నేను పోతే అక్కడ అధికారులు స్పందిస్తారు, కానీ ఆ అధికారులను కూడా ఎలుగు రామరెడ్డి అడ్డుకొని ఎటువంటి వాళ్ళు అయినప్పటికీ మనకు సహాయం చేస్తున్నప్పటికీ ఎలుగు రామరెడ్డి రాజకీయ అండదండలతోటి ఆ భూమిని కాకుండా చేస్తూ మళ్ళీ ఉల్టా వీళ్ళందరికీ ఏమని చెప్తుండు, భిక్షపతి దాన్ని పట్ట చేసుకుంటున్నాడు, భిక్షపతి మీకు కాకుండా చేస్తుడు అని చెప్పి ఎలుగు రామరెడ్డి నా మీద ఆరోపణ చేయడం వల్లనే ఈరోజు ఈ యొక్క నా పైన దాడి జరగడానికి వారి యొక్క ఆరోపణలు ఎత్తి మనం ఏ కార్యక్రమం తీసుకున్నా భిక్షపతి నుండి ఏ మంచి కార్యక్రమం చేసినా మరి ఎలుగు రామరెడ్డి అడ్డుకొని వీరందరినీ ఆకట్టుకొని నా మీద అఘాయిత్యం చేయడానికి ఎలుగు రామరెడ్డి చేసే ప్రయత్నం. అయితే నేనేమంటున్నానంటే ఒక ప్రభుత్వ భూమిని ఎలుగు రామరెడ్డి అడ్డుకొని మరి వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కులం అనే ఒక దాంతో ఎలుగు రామరెడ్డి ఇక్కడ మరి దళితులు మరి ఊరు పైన అవుతారు, మేము కిందికి అవుతాం, మరి దుర్గమ్మ గుడి దగ్గరికి మరి దళితులు అయితే మేము రేపు దుర్గమ్మ గుడి కాడికి ఎట్లా పోవాలి, వారి ఇళ్ళ దగ్గర మరి దుర్గమాత ఉంటే మేము వారి దగ్గరికి వచ్చి మేము ఎట్లా దేవుని కొలుసుకోవాలి, ఎట్లా మొక్కుకోవాలి అని చెప్పి ఆ యొక్క కుల ఫీలింగ్ తోని వాస్తవానికి ఇన్నేళ్ల నుండి ఆ భూమిని మరి దళితులకు రాకుండా చేస్తూ మరి ఎవరైతే వారసులు ఉన్నారో వారితోటి ఆ భూమిని మళ్ళీ ఎలుగు రామరెడ్డి మరి వారికి ఒత్తాసు పలుకుతూ వారికి ఆ భూమిని హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. అంటే మరి అదే గవర్నమెంట్ ఆ రోజు ఏం చెప్పింది, మీకు ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తున్నాం అని చెప్పింది. మరి ఇళ్ల ప్లాట్ల కోసం మేము అన్ని చేసుకున్నప్పటికీ కూడా ఈ రామరెడ్డి అప్పటికి మేము సపోర్ట్ చేస్తామని చేసి ఈ రోజు మరి వాళ్లకు ఒత్తాసు పలుకుతూ ఆ భూమికి మరి వాళ్ళను హైకోర్టులో అప్పీల్ చేయించడం ఇది ఎంతవరకు కరెక్ట్. అయితే ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క దళితుల భూమి అడ్డుకున్న ఎలుగు రామరెడ్డిపై తప్పకుండా SC ST అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ మా దళితులందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ భూమిలో తప్పకుండా ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ప్రభుత్వం తప్పకుండా దృష్టి సారించాలి. అయ్యా మరి మరి పేదల పెళ్లిది మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీర్ల ఐలయ్య అన్న అంటారు. అలాంటి అన్నగారు మీరు నిజంగా మరి పేదల పక్షాన మరి మాట్లాడే అన్నవు నిజమే. మరి వాస్తవానికి మరి గొంగడి సునీత ఉన్నప్పుడు కూడా మాకు హామీ ఇచ్చింది, మరి వీళ్ళు మన బూర్ది భిక్షమయ్య గారు ఉన్నప్పుడు కూడా మనకు హామీ ఇచ్చిండు. మరి ఈరోజు మరి మీరు కూడా హామీ ఇవ్వడమే కాదు, మరి తప్పకుండా మీరు పేదల పెళ్లిదని మరి ఏదైతే గర్వంగా చెప్పుకుంటున్నారో మాకు మా పేదలకు
సరైన న్యాయం జరగాలంటే నీ వల్ల అవుతుంది కాబట్టి మా అందరికీ ఆ యొక్క దుర్గమ్మ గుడి దగ్గర పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అక్కడ మరి ఒక మరి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మరి మా ప్రభుత్వ వైపు బీర్ల ఐలన్న గారిది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఇలాంటి అగ్రవంద ఎల్లూరి రామరెడ్డిని మరి ఇలాంటి దాడులు చేయించకుండా మేము గతంలో ఎప్పుడు కూడా మేము మా జాతులను అందరం దళితులు అందరము మరి అన్నదమ్ములు కలిసి ఉండేవాళ్ళం. కానీ ఇలా అన్నకు తమ్మునికి విడగొట్టి వీళ్ళకు వాళ్ళకి పంచాయతీలు పెట్టి మరి ఇలాంటి వారి స్వార్థ ప్రయోజనాల కోసం మరి యొక్క జిమ్మికులు చేస్తున్నటువంటి ఎల్లూరి రామరెడ్డిని మరి ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు మానుకొని మరి సమాన న్యాయం కోసం మరి రాజకీయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎల్లూరి రామరెడ్డిపై తప్పకుండా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ఎందుకంటే దళితులను ఇంది 15 ఏళ్ల నుండి మరి ఆ యొక్క భూమిపైకి రాకుండా అడ్డుకున్నటువంటి ఎల్లూరి రామరెడ్డిపై తప్పకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి గతంలో కూడా మరి యొక్క ఎన్నోసార్లు నా పైన దురుసుగా ప్రవర్తిస్తూ కులం పేరుతో కూడా మరి దూషించడం జరిగింది. ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అతని రాజకీయ అండదండలతో నన్ను మరి ఈ విధంగా వివక్షతకు గురి చేయడం జరుగుతుంది. దయచేసి మరి ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి. ఇలాంటి మరి అగ్రవర్ణ రామరెడ్డిని మరి తప్పకుండా మీరు అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వాస్తవానికి ఒక డబ్బులు దొరకడము అదే రోజు మరి నా యొక్క బాయికడికి పోకుండా కంపాట పెట్టడము మరి ఈ దాడి 100 మంది 50 మందితో దాడి చేయించడము ఇది అతనికి సబరు కాదు. వాస్తవానికి ఎప్పుడు కూడా నేను అతనికి మద్దతుగానే ఉన్నా, నేను ఎప్పుడు కూడా అతనికి సహకారంగానే ఉన్నా. అంతేందుకు పోయినసారి ఎలక్షన్ లో కూడా అతను నామినేషన్ తమ్ముడికి ఒకసారి నాకు అవకాశం ఏంటంటే నేను మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చిన. కానీ అతను ఇనామస్గా ఏకీగ్రహంలో మరి గెలిచిండు. కానీ ఒకే ఒక వార్డు పైన 7గురితోని పోటీ ఎందుకని అడుగుతున్నా. ఒక సర్పంచ్కి పోటీ కావాలి, ఒక వార్డు మెంబర్కు 7 మంది పోటీ ఎందుకు? ఒక సర్పంచ్కి పోటీ అవసరము. ఒక 7వ వార్డు మీదనే కేవలం అది కూడా నేనే, నా ఒక్కరి పైన 7 మంది పోటీ ఎందుకు? నేను అదే అన్నా. నేను వాస్తవానికి సర్పంచ్కి అన్నా నీతోనే నేను పోటీలో పాల్గొంటా, నీతోనే నేను నామినేషన్ వేస్తా అంటే నువ్వు ఆ రోజు చేతులు పట్టుకున్నావు, గదవ పట్టుకున్నావు. మరి చివరకు తను నీకు ఏదైనా అవకాశం ఇస్తాను. మరి చివరకు వచ్చరికి ఏం చేసినావు? నాకు ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేసినావు. ఇలా ఉన్న ప్లాట్ను రాకుండా చేసినావు. మరి అన్ని రకాల మా దాడులు చేయించినావు. మరి నువ్వు చేసింది కరెక్టేనా? ఒక వికలాంగులైనటువంటి వాళ్ళకు కూడా ఇల్లు రాకుండా చేసినావు. నిజం చెప్పు. ఉన్న వాళ్ళకి పెట్టినవా లేదా? నేను రాసిన వార్తలో తప్పుందా? నీకు మనసు గాయం కావచ్చు, కానీ మాలాంటి పేదల పరిస్థితి ఒకసారి ఆలోచించు అన్న. ఇప్పటికైనా నాకు ఎవరి మీద నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. నా దళితులు కూడా నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. నా జాతిని నేను కక్షపూరితం కాదు. ఇప్పుడు నా జాతిని కొట్టుకుంటే మాకు మేమే కక్షలు కుతంత్రాలు జరుగుతాయి. కానీ ఇక్కడ మేము కొట్లాడుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎల్లూరు రామరెడ్డి వంటి వ్యక్తి మరి మరి ముందే చెప్పి నేను ఏమంటాడు, అతను మరి ఆ విధంగా మరి సంతోషిస్తుండు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యవస్థ ఏం చేస్తుంటే మరి మాకు పంచాయతీ పెట్టించి మేము కొట్టుకొని వస్తుంటే మేము తణుకు వస్తుంటే వాళ్ళు మాత్రము అందరూ రెడ్డిలు ఒకరికొకరికి సమైక్యమై వారిని ఏ విధంగా పాలించాలి, వారిని ఏ విధంగా మేము గ్రిప్లోకి తీసుకోవాలని చెప్పి వారి రాజకీయ స్వలాభం కోసం మాకు తగదలు పెట్టి మా ఇంట్లో మరి అన్నదమ్ములకు విడవాపి మరి యొక్క భయభ్రాంతులకు నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తే నీ ఉద్యోగం పోతుంది, నువ్వు వాడి దగ్గర రాణిస్తే నీ కుల బహిష్కరణ చేయండి, అతని ఈడుకోలేదు అని మరి వివక్షతకు గురి చేయడం ఇలాంటి మరి అవన్నీ ఎల్లూరు రామరెడ్డికి తగదు. మరి కేవలము ఎల్లూరు రామరెడ్డి అతని స్వార్థ ప్రయోజనం కోసమే గ్రామంలో ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి నేను బరాబర్ చెప్తున్నా. ఇది నిజమో కాదు అడగండి. కేవలం దుర్గమాత గుడి దగ్గర ఉన్నటువంటి 3 ఎకరాల భూమి వల్లనే నా మీద దాడి జరుగుతుంది. ఇది ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని నన్ను ముందుకు రాకుండా నా యొక్క సమానత కోసం కోరుతున్న వారికి
మరి అసమానతల మోడీ శత్రువు అన్నట్టుగా ఇదే దిశగా అతను చేస్తున్న విధానం కాబట్టి దయచేసి ప్రభుత్వం మరోసారి తప్పకుండా నాకు సహకరించాలి, సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్. రోడ్డు అవును, ఇటు పైకి అక్కడ మీ జాగా ఉంది, ఏది మా భూమిలోనేనా? మీ పాలలో అంతా మీ భూమిలోనే. అవును, అక్కడ మీకు పోకుండా మొత్తం కంపార్ట్మెంట్ వేసారు. అంటే మిగతా వాళ్ళు పోతురా? వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంత వాళ్ళే కదా వాళ్ళ, ఎందుకంటే వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లోకి ఇచ్చారు. కేవలం మా అప్ప ఇంట్లోకి రాలేదు, మీ ఒక్కిళ్ళు మాత్రం వాళ్ళే ఆడంగా పోతాడు. అట్లా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు కూడా బాట వేసారు, పంపేశారు. వాళ్ళు ఏమంటే ఇప్పుడు నీ ఒక్కడి వల్ల మా ఇద్దరికి బాట పడినది, నీ సంగతి ఏందని చెప్పి వాళ్ళు కూడా నన్ను దబాయిస్తున్నారు అన్న. బాట వరది వీళ్ళదే, మనోళ్ళదే కదా. మళ్ళీ అది మా తాతల కానించి కూడా అదే బాట నుంచి వెళ్ళిపోతున్నాం మేము. మా తాతల కానించి కూడా అదే బాటలో వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు ఆబ్జెక్షన్ రాలేదు. అందుకని మాకు చట్ట ప్రకారంగా మినిమము 12 ఏళ్ళు ఇంకా బాట నుంచి వెళ్ళిపోయినట్లయితే మనం చట్ట ప్రకారంగా మరి ప్రభుత్వ భూమి అయితే ఎంఆర్ఓ వారే ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఒక పట్ట భూమి అయితే మాత్రము మరి అది రీజనల్ కోర్టు ద్వారా కూడా మనము కోర్టు ద్వారా కూడా మనం బాట తీసుకునే అవకాశము మరి ప్రభుత్వం చట్టాలు కల్పిస్తున్నది. కానీ ఇక్కడ దౌర్జన్యంగా కేవలం ఎలుగురు రామరెడ్డి అండదండలతోటే ఇది నా భూమికి కంపేర్ చేయడం జరిగింది. నాకు అనేక రంగాల ఈ అన్నిటి కూడా ఎలుగురు రామరెడ్డి కారణం అన్న. ఎందుకు కారణం, ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు చెప్తాను. అంబేద్కర్ ఆలోచన విధానంగా మనం ఎప్పుడైతే ముందుకెళ్తున్నామో అనేక మరి అగ్రవర్ణ శక్తులు మరి మన వెంట పడతాయని చెప్పడం అది సబబే. వాస్తవానికి మరి సమానత్వం కోసం పోరాడుతున్న వారికి ఈ అసమానతలే మొదటి శత్రువుగా ఉంటారనే విషయాన్ని 100కి 100 వాళ్ళు నిజం అనేది ఈరోజు మీ ముందే జరిగింది. ఇంకోటి ఎక్కడంటే మరి వాస్తవానికి అంబేద్కర్ ఆ రోజు చెప్పిండు, నీ యొక్క ఆశయం గొప్పదైనప్పుడు అనేక అవమానాలు వస్తుంటాయి, అనేక ఒడిదొడుకులు వస్తుంటాయి. అటువంటి అవమానాలకు తట్టుకున్నప్పుడే నువ్వు దేన్నైనా సాధించగలవు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు. వాస్తవానికి ఈరోజు అవమానం అనేది నేను అనట్లేదు, కాకుంటే నా జాతి ప్రజల కోసం నేను చేస్తున్న నా వంతు ప్రయత్నం. జై భీమ్.